ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. వెనిజులాపై ట్రంప్ ఉగ్రవాద దాడిని ఖండిస్తూ వెనిజులా అధ్యక్షులు మదురోను ఆయన భార్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ శాంతికి ముప్పుగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదుల ఆయిల్ దాహాన్ని, రక్తదాహాన్ని ఖండిస్తూ సిపిఐ-ఎంఎల్ ప్రకాశం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు ఈమనీపాలెంలోని సిపిఐ-ఎంఎల్ కార్యాలయం నుండి హెడ్ పోస్టాఫీస్ చర్చి సెంటర్, ప్రకాశం భవనం, నెల్లూరు బస్టాండ్ మీదుగా నిరసన ప్రదర్శన జరిగింది. ప్రదర్శన అనంతరం కలెక్టరేట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమానికి సిపిఐ-ఎంఎల్ జిల్లా నాయకులు కామ్రేడ్ ఎస్ లలిత కుమారి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డివిఎన్ స్వామి మాట్లాడుతూ, ఆయిల్ వనరులు ఉన్న దేశాలు అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగి ఉండకపోతే ఇలా దౌర్జన్యానికి దిగి హింసతో లొంగదీసుకుంటున్నారని, ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతంగా మారిన అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పీడిత జాతులు, శ్రామిక ప్రజలు సంఘటితం కావాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ ఎంఎస్ సాయి, ఏఐఎఫ్టియు న్యూ జిల్లా నాయకులు కామ్రేడ్ కత్తి పేరయ్య, సుల్తాన్ బాషా, వార్తికోట సుబ్బారావు, శ్రీరాములు, పరిటాల కోటేశ్వరరావు, శివరామకృష్ణయ్య, కోడూరి కోటేశ్వరరావు, వెంకట్రావు, శ్రీను తదితరులు నాయకత్వం వహించారు. ఖండించండి వెనిజులాపై అమెరికా దాడిని, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడు మదురోని, ఖండించాలి అమెరికా సామ్రాజ్యవాదం, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా దాడులను ఖండించండి, వెనిజులాపై అమెరికా దాడులను నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదం, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపు, ఖండించండి వెనిజులాపై అమెరికా దాడులను, ఖండించండి వెనిజులాపై అమెరికా దాడులను, నశించాలి అమెరికా సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికా సామ్రాజ్యం, ఖండించండి వెనిజులాపై అమెరికా దాడులను, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడు వారి భార్యను వెంటనే, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, విడుదల చేయాలి వెనిజులా అధ్యక్షుడిని వెంటనే, ఖండించండి వెనిజులాపై ఆయిల్ నిక్షేపాల కోసం అమెరికన్ చేస్తున్న దాడులను, నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, ఖండించండి భారతదేశంపై ట్రంపాల కోసం వెనిజులా పనిచేస్తున్న దాడులను, అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి భారతదేశంపై వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి వెనిజులా అధ్యక్షుడు అరెస్టును, ఖండించండి వెనిజులా అధ్యక్షుడు అరెస్టును, కోసం వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను, సహజ వనరుల కోసం వెనిజులాపై అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి వెనిజులా అధ్యక్షుడు అరెస్టును, ఖండించండి వెనిజులా అధ్యక్షుడు అరెస్టును, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను, సహజ వనరుల కోసం ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి భారతదేశంపై ట్రంప్ బెదిరింపులను కోసం అమెరికా చేస్తున్న దాడులను, ఖండించండి సహజ వనరుల. నా పేరు డివిఎన్ స్వామి, సిపిఎంఎల్ జిల్లా సెక్రటరీని. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెనిజులా అధ్యక్షుడు మదురోని అరెస్ట్ చేసి, కిడ్నాప్ చేసి బలవంతంగా అమెరికా లాక్కెళ్ళారు అమెరికా సామ్రాజ్యవాదులు.
ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. అలాగే లాక్కెళ్ళటమే కాకుండా అమెరికాలో ప్రత్యేక కోర్టు పెట్టి ఈయన్ని విచారించి ఈయనకి శిక్ష విధించాలని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఒక దేశ అధ్యక్షుడిని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటమే కాకుండా మరొక దేశంలో ఒక కోర్టు పెట్టి ఆ దేశ అధ్యక్షుడు ఇతన్ని శిక్షించాలనేది ప్రపంచ సూత్రాలకి, ఐక్యరాజ్యసమితి సూత్రాలకి భిన్నమైనటువంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి ఐక్యరాజ్యసమితి సూత్రాలు ఒక దేశం కాంతి ఆ ఆయిల్ నిక్షేపాలని తరలించడం కోసం అక్కడుండే అధికారులు నుండి మధురాని వ్యతిరేకించి అతను వీళ్ళ ఆయిల్ దోపిడీని వ్యతిరేకిస్తున్నాడు. ఆ ఆయిల్ మాది, మా దేశ ప్రజలకు దాన్ని ఉపయోగించుకోవాలా, మా దేశ ప్రజల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చెప్తున్న పరిస్థితుల్లో మేము ఎలాంటి పరిస్థితుల్లో కూడా అమెరికా యొక్క జోక్యాన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పిన సందర్భంలో కానీ కుట్రపూరితంగా వాళ్ళు అమెరికాని వ్యతిరేకిస్తున్న పేరుతోటి అతన్ని దాడి చేసి తీసుకుపోయారు. కానీ అమెరికా సామ్రాజ్యాలు చేస్తున్న కుట్రల్ని మేము ఖండిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆయిల్ నిక్షేపాల మీద, సహజ వనరుల మీద దాడి చేస్తూ గతంలో సద్దాం హుసేన్ చంపేశారు, గడాఫీని చంపేశారు, తర్వాత చిలీ అనే దేశంలో అల్లిండియాని చంపేశారు. ఈ విధంగా వాళ్ళ పెత్తనానికి ఎదురు చెప్పినటువంటి ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయటం, ఖండించడం, అలాగే బెదిరించడం, అరెస్ట్ తర్వాత చంపేయటం అది ఒక సహజంగా అమెరికా ఒక పద్ధతిగా పాలసీగా పెట్టుకుంది. అందుకనే ప్రపంచ శత్రువు అమెరికా, ప్రపంచ సామ్రాజ్యవాదం అమెరికా. ఈ అమెరికాని ఖండించాలా, అమెరికాని వ్యతిరేకంగా అందరూ ప్రపంచ ప్రజలతో కూడా పోరాడాలని చెప్పేసి, అలాగే వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పి అలాంటి వెనుజులా దేశాధ్యక్షుడిని అరెస్ట్ చేసి విచారించే అధికారం అమెరికాలో లేదని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెబుతున్నాం. అందుకని ప్రపంచ ప్రజలంతా కూడా అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలా. అలాగే భారతదేశం మీద కూడా అమెరికా బెదిరింపులు చేస్తూ ఉంది. మీరు ఆయిల్ మా దగ్గర నుంచి కొనాలా, ఎక్కడి నుంచి కొనడానికి వీలేదు, అలాగా లేకపోతే మోడీని కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి అమెరికా ట్రంప్ మోడీని హెచ్చరిస్తున్నాడు. ఈ భారతదేశం మీద చేస్తున్న హెచ్చరికల్ని ప్రపంచవ్యాప్తంగా పీడిత దేశాల యొక్క హక్కుల మీద చేస్తున్న హెచ్చరికల్ని మేము ఈ సందర్భం ఖండిస్తూ అమెరికా సామ్రాజ్యం నశించాలని చెప్పి అధ్యక్షుడు మధురోని వాళ్ళ భార్యని అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచాన్ని ఏలేటట్టు పెత్తనం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద అధ్యక్షుడు ట్రంప్ దారుణంగా కిడ్నాప్ చేసి అమెరికాలో అరెస్ట్ చేయడాన్ని మేము సిపిఎంఎల్ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తూ నిరసన ర్యాలీ చేశాం. అయితే జనవరి 3వ తేదీన కారాకస్ మీద వైమానిక దాడులు, సైనిక దాడులు చేసింది అమెరికా ప్రభుత్వం. ఎందుకు భయభ్రాంతుల్ని చేసి మొత్తం వెనుజులా అధ్యక్షుడు మధురోని వాళ్ళ భార్యని నిర్బంధించడం వెనక కుట్ర ఆ దేశంలో ఉన్న వెనుజులాలో ఉన్న ఆయిల్ నిక్షేపాలని అన్నిటినీ తను కైవసం చేసుకోవడం కోసం అమెరికా చేసిన కుట్ర. ఈ కుట్రని మేము సిపిఎంఎల్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని, భారతదేశం మీద ట్రంప్ చేస్తున్న హెచ్చరికల్ని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఆయిల్ మీద గుత్తాధిపత్యం ఉంటేనే ప్రపంచంలో ఉన్న పేద ప్రజల హక్కుల్ని హరించి విధానాల్ని మేము చేపట్టగలుగుతామని అమెరికన్ సామ్రాజ్యవాదం విర్రవీగుతుంది. ఈ అమెరికన్ సామ్రాజ్యవాద కుట్రలకి, కుయుక్తులకి, దాడులకి, ఈ హింసావాదానికి వ్యతిరేకంగా ప్రపంచ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఈ దాడిని మధురో మీద వాళ్ళ భార్య మీద చేసిన అరెస్ట్ని దాడిని ఖండించాలని సిపిఎంఎల్ పార్టీగా మేము విజ్ఞప్తి. ప్రపంచ పోలీస్ మంత్రిని ఎవరు చెప్పారు? వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రతి దేశంలో వాళ్ళకి అనుకూలంగా ఉండే వ్యక్తులను రాజ్యాధికారంలో కూర్చోబెట్టి తమ ప్రయోజనాలని నెరవేర్చుకోవడంలో చేసి తర్వాత ఆయన దేశ ప్రయోజనాల కోసం నేను నిలబడతానంటే ఆయన్ని ఒక నేరస్తుడిగా పట్టకపోయినా మధురోని ఎట్లా పట్టకపోయారో ఆ విధంగానే వాళ్ళు పట్టకపోయి పరిస్థితిని మనం గమనించాం. ఈరోజు వెనుజులాలో ఆయిల్ నిక్షేపాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కంటే కూడా అన్ని దేశాల్లో పంచవ్యాప్తంగా 20% ఆయిల్ నిక్షేపాలు ఉంటే వాళ్ళు చావేజ్ రాకముందు
మొత్తం అమెరికన్ తమ్ముడు కంపెనీల ఆధీనంలో ఆ వ్యాపారం కొనసాగింది. విపరీతంగా అంటే పెట్రోల్ డాలర్లో పెత్తనాన్ని అమెరికా సంక్షోభంలో కూరుకుపోతున్న దశలో నా అధికారం పోతున్న దశలో అక్కడున్న అనేక మందిని ఆయన మీద రెచ్చగొట్టాడు. కొంత పంచలు